మస్కట్లో ఏపీ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. తనను వేధిస్తున్నారంటూ ఇంటికి వచ్చేస్తానంటూ రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఆ మహిళ మరునాడే చనిపోయిందంటూ మస్కట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 4 ఏళ్లుగా మస్కట్లో ఉపాధి పొందుతుంది. శ్రీకాకుళం జిల్లా వెదుర్లవలకు చెందిన నాగమణి ఇటీవల స్వగ్రామం వెచ్చి వెళ్ళింది నాగమణి. అయితే వారం నుంచి తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఇంటికి వస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పింది నాగమణి. సరిగ్గా ఇంతలో తమ కూతురు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏజెంట్ ఫోన్ చేసి చెప్పాడంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో కుటుంబం అంతా శోకసుందరంలో మునిగిపోయింది. తమ కూతురు చనిపోయేంత పెరిగిది కాదని ఎవరో హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే రవికుమార్ చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం కుటుంబంలో విషాదచాలనుకున్నాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళిన శ్రీకాకుళం జిల్లా మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆముదాల వలస మండలం వెదుర్ల వలసకు చెందిన నాగమణి జీవనోపాధి కోసం 4 ఏళ్ల క్రితం మస్కట్ వెళ్ళింది. కొంతకాలం క్రితం స్వగ్రామానికి వచ్చింది. 4 నెలల క్రిందట ఓ ఏజెంట్ సహాయంతో మళ్ళీ మస్కట్ వెళ్ళింది. పని ప్రదేశంలో వేధిస్తున్నారని ఇంటికి వచ్చేస్తానంటూ ఇటీవలే తల్లికి ఫోన్ చేసింది. ఇంతలోనే గత ఆదివారం నాగమణి బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా ఏజెంట్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పాడు. తన సోదరి బలవన్మరణానికి పాల్పడేంత పిరికిది కాదంటూ ఎవరో హత్య చేశారంటూ సోదరుడు మధు ఆరోపిస్తున్నాడు. అమ్మాయి అంతకు ముందు రోజే కుటుంబ సభ్యులతో మాట్లాడింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను అక్కడ ఉండనంటూ బాధపడింది. వీడియో కాల్లో మాట్లాడింది, ఫోన్ కాల్లో కుటుంబ సభ్యులందరితో మాట్లాడింది. అంతలోనే తెల్లవారేసరికే అమ్మాయి బలవన్మరణాన్ని పాల్పడిందంటూ అక్కడి నుంచి ఏజెంటు పిడుగులాంటి వార్త చెప్పడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం షాక్ గురైంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా కూతురు చచ్చిపోయింది కాదు, గొప్ప ధైర్యవంతురాలు. అది మగోళ్ళకి ఎంత ధైర్యం సార్ కూతురికి, అది మగోడు అంత ధైర్యం సార్, మగ పిల్లడు కానీ అంత ధైర్యం నేనే ఆ రోజు ఆ మాటలు అంటమే వాళ్ళు విన్నారమ్మా. వెళ్ళిపోతున్నది ఆ రోజు మాటలు, ఆ రోజు శుక్రవారం అన్నది మాటలు. అమ్మా నేను లోకేశ్వరికి చేస్తాం. అయితే నాగమణి ఆత్మహత్య చేసుకున్నంత పెరికిది కాదంటూ ఆమె తల్లి సోదరుడు మధు ఆరోపిస్తున్నారు. తనను పనిచేసే చోట వేధింపులకు గురి చేశారని, ఇదే విషయం తమతో చెప్పిందంటూ వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే అంతలోనే ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడుతుందని అనుకోలేదని, అసలు ఈ మృతిపై తమకు అనుమానాలు అంటున్నారు. తనను ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదని ఎవరు చంపి ఉంటారంటూ హత్య చేశారంటూ ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులైతే గుండెల విషయాలా రోధిస్తున్నారు. ఒక్కసారి ఆమె మృతికి సంబంధించి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఆమదలసు మండలము, తురకపేట గ్రామము, తురకపేట పోస్టు, వెదుల వలస గ్రామము. మా పాప బతుకు తెరువు కోసం బయట దేశాలు వెళ్ళింది సార్. అక్కడ ఏమి జరిగిందో తెలియదు. పాప చనిపోయింది అయితే అని చెప్తున్నారు. ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టట్లేదు. మాకు సంతకాలు పెట్టమని వాట్సాప్లో ఏవో కాగితాలు పంపిస్తున్నారు సార్. నాకు చదువు సంజ లేదు, నాకేం తెలీదు. ఏ న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి. మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు. అసలు ఎన్నాళ్ళైందమ్మా వెళ్ళి పాప? 6 నెలలు అవుతుంది. ఫస్ట్ కూడా ఇంతకు ముందు కూడా వెళ్ళింది. ఇంతకు ముందు చాలా సేఫ్టీగా వచ్చింది. ఇక్కడ వెళ్ళిన కానించింది మనిషి డిమ్ముగా ఉండడం, వచ్చేస్తానని మాట్లాడడం. ఏటి ఇబ్బంది అవుతుందంటే ఏదో ఇబ్బంది ఉందిలే అమ్మా అన్ని ఏటి చెప్తాం అనేది పాప. ప్రతిరోజు ఏడిసేది ఫోన్ చేసి, డిమ్ముగా ఉండేది. అక్కడ ఎవరో ఆ ఇంట్లో మాత్రం ఒక ముసలతను ఎవరు ఉన్నారట, అతను మాత్రం ఇబ్బంది పెట్టాడట ప్రతిరోజుని. మీరు అడిగారా ఎందుకు అసలు ఏడుస్తాను ఏంటని? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏది చెప్పేది కాదు.
ఎన్నాళ్ళు 6 మాసం 6 నెలలు అవుతుంది. మీకు ఎలాగా తెలిసింది ఆ సిచ్యువేషన్? అక్కడి నుంచి ఎవరో కార్ డ్రైవర్ ఎవరో మా అబ్బాయికి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని చెప్పారు సార్. తిరగ ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఫోటోలు పెట్టమంటే కనీసం ఎలాగ చనిపోయింది ఏటో పోనీ ఎలాగుందో పోనీ ఆ బాడీనే చూస్తాం, కనీసం ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టట్లేదు సార్. ఎవరి ద్వారా వెళ్ళారు ఎక్కడి నుంచి? ఎవరో రావులు పాలేము, అతని పేరు ఏది పేరు నానే చెప్పు, ఆ పేరు తెలియదు. మరి ఆయన ఫోన్ చేసి ఏమైనా అడిగారా? ఆవిడ ఫోన్ చేసి ఇలా మీరు సంతకం పెట్టండి బాడీని పంపించేస్తాము, 2 రోజులు అవుతుంది, 3 రోజుల్లో బాడీ వచ్చేద్దని అంటారు. ఎమ్మెల్యే గారిని కలిసి ఏమన్నారు? ఎమ్మెల్యే గారు కలిసాము. రాత్రి మాకు చాలా మంచి చేశారు. అక్కడికి వెళ్ళాము. గంటకి ఎంపీతో మాట్లాడి గంటకంటే లైన్కి వెళ్ళిపోయారు. పలానా వెదిలివలస నుంచి ఇలాగ ఎస్సీ వాళ్ళు వచ్చారు, అదే ఏదో చూడండి రాము గారు అని ఎమ్మెల్యే గారు మాట్లాడినంటే వెంటనే అటు ఫోన్ కలిపారు. అతను కూడా మాతో మాట్లాడారు. మీరేం జరగవలసిన పని లేదమ్మా, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మాకు 9కే మన కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు. మేము వెళ్ళక ముందే అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మీరేమమ్మా లేటు రాలేదని మాకు ఫోన్ చేశారు. అది బాడీ తెచ్చి ఏమైనా సమాచారం ఏమైనా ఉందా మీకు? అసలు ఏంటి ఇంకేమో సార్ మరి ఏం చేస్తారో. పోలీస్ స్టేషన్ ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. ఇది ఇక్కడ మేము చేయవలసిన పని కాదమ్మా, పలానా దగ్గరికి మీరు వెళ్ళాలా, మీకు అక్కడికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది, వెంటనే అక్కడ 24 hours మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు అక్కడ ఇచ్చేస్తారా అని అన్నారు. మేము అక్కడ కలెక్టర్ నెంబరు డిఓజీ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేయడానికి జడిసాము. మేము ఫోన్ చేసి చెయ్యగాని మిస్డ్ కాల్ ఇచ్చి ఇలాగ ఆపగానే వెంటనే వాళ్ళు చేశారు. ఏటి పరిస్థితి అమ్మా, ఈ టైం అప్పుడు మీరు ఫోన్ చేశారు, ఏటి జరిగిందనేసి వెంటనే వాట్సాప్ ఆ అమ్మాయి పాస్పోర్ట్లు ఆ అమ్మాయి ఫోటో వెంటనే మీరు వెంటనే ముందు పెట్టండి అమ్మా అని అన్నారు మాకు. అలాగే మేము వెంటనే పెట్టాము. వాళ్ళు ఉదయాన్నే మేము వెళ్ళక ముందు, ఇంటికాడ నుంచి వెళ్ళక ముందే మాకు వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడ మీ అమ్మాయి ఏం చేశారు? ఏం పని చేసేవారు? హౌసింగ్ లోనే వంట చేయడము, మేకలకి గొర్రెలకి మేత పెట్టడము, ఇవి వంటని తీసుకెళ్లి మేకలకి గొర్రెలకి పిల్లిలకి కుక్కలకి ఒంట్లకి పని చేయించారు అని అవన్నీ వంట అని చెప్పారమ్మా. వంట అని చెప్పేసి ఇక అమ్మ మేకలకి మేత పెడతాను, ఇక అమ్మ గొర్రెలకి మేత పెడతాను పాప చూపించిస్తా అండి. తెరవపేట పోస్ట్ అబ్బాయి అనేసి మస్కట్ దగ్గరికి వెళ్ళాను సార్, బతుకు తెరువు కోసం. చెల్లి వస్తుంది నాకు. కనీసం అక్కడి నుంచి ఆదివారం చనిపోయింది రాత్రి 10 గంటలకు అన్నారు, కానీ మాకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలిసింది సార్ చనిపోయిందని. కారు డ్రైవర్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు సార్. అక్కడ హౌస్ ఓనర్ కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. అక్కడ కారు ఓనర్ ఏమో మాకు ఇలాగా చనిపోయింది నాగమణి అనేసి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశారు. కనీసం ఇప్పటి వరకు ఎలాగా చనిపోయిందో కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. చనిపోయిందంటే చనిపోయింది అంటున్నారు. కన్ఫర్మేషన్ కోసం ఒక ఫోటో కూడా పంపించమంటే పంపించట్లేదు సార్. మాకు న్యాయం చేయండి. ఇవాళకి 5 రోజులు అవుతుంది సార్ చనిపోయి. ఏమనేది కూడా తెలియట్లేదండి. మా కోసం కోన్ రవికుమార్ గారు సార్ కూడా మాకు న్యాయం చేయాలి. అక్కడ కలెక్టర్ గారు కూడా మాకు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారండి. ఏదైనా మాకు మేము పేదవాళ్ళం సార్, మాకేం తెలియకుండా తను వెళ్ళింది. తన శవాన్ని ఇప్పుడు మాకు చూడడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తారు సార్. అసలు ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము డబ్బులు కూడా ఏం పంపించలేదండి. ఎవరికి పంపించిందో ఎవరికి చేసిందో కూడా తెలియదండి. అక్కడ మాత్రం ఒక అతను తనకి ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ అమ్మగారికి చెప్పారు. ఎవరికైనా చెప్పండి అమ్మా నేను వచ్చేస్తాను అనేసి మాట అన్నదంటే, సరే ఒక 4-5 రోజులు పోయినప్పటికీ ఫోన్ వచ్చింది సార్ చనిపోయిందని. ఏం చేస్తారో తెలియదు, మీరే అన్నండి దగ్గరుండి చూసుకోండి, న్యాయం చేయండి సార్. కేంద్ర మంత్రి గారు కూడా ఫోన్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సార్, ఆంధ్రవలస మండలం తురవపేట పోస్టు వెదిలివలస గ్రామం. పలానా విదేశాలుగానే మా అక్కగారు ఇలాగ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇలాగ 5 months 6 months అవుతుంది. అయితే ఒకరోజు ఫోన్ చేసి ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ అతను ఉన్నాడు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. చెప్తే సరే మేము వచ్చి అని చెప్తాం. వచ్చి అని చెప్పిన తర్వాత కూడా అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు. సడన్ గా నాకు
10వ తారీఖు 1:58 వాట్సాప్లో కాల్ వచ్చింది. ఆ సురేష్ అనే వ్యక్తి అతను కార్ డ్రైవర్ అంట. అతను ఫోన్ చేసి ఇలాగ మీ అక్క విరేసుకున్నారని చెప్పారు. చెప్తే అయితే మేము అన్నాం, మాకు ఏమైనా మీరు ఫోటోలు పెట్టగలరా అనేసి మేము చెప్పాం. చెప్తే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే రియాక్ట్ అవ్వట్లేదు. ఆ ఏజెంట్కి అడిగితే బాడీని ఇదిగో పంపించేస్తున్నా అని అంటున్నారే తప్ప కానీ వాళ్ళు కూడా మాకు ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. అలా అనేసి నైట్ 10వ తారీఖు నైట్ కోన రవికుమార్ దగ్గరికి వెళ్ళాం. అతని దగ్గరికి వెళ్తే అతను వెంటనే రామ్మోహన్ సార్కి ఫోన్ చేసి ఇలా కలిసి మాట్లాడారు. సరే సార్, నాకు అన్ని పాస్పోర్టు, వీసా, టికెట్, ఇంకా ఎక్కడ ఏరియా అని పెట్టమన్నారు. పెట్టమంటే సార్ పెట్టిన వెంటనే సరే నేను మా ప్రయత్నం మేము చేస్తున్నాము, వీలైనంత వరకు మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకెంతవరకు ఏం సమాచారం? ఇప్పటి వరకు ఏం లేదు. ఏవో వాళ్ళు అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీ నుంచి ఏవో లెటర్లు పెడుతున్నారు. సంతకం చేసి మీరు పెడితే బాడీని మీకు ఫాస్ట్గా వచ్చినట్టుగా మేము చూస్తామనేసి చెప్తున్నారు. చూసారుగా, నాగమణి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ప్రైవేట్ ఏజెంట్ సహాయంతో గల్ఫ్ దేశాల్లో పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తమయ్యేలా మరొక కొత్త చర్చకు దారితీస్తుంది. ఉత్తరాంధ్ర, కడప, రాజంపేట, రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలా వరకు మహిళలు కానీ ఇతరులు కానీ కువైట్ లేదా మస్కట్ ఇలాంటి దేశాలకు వెళ్తుంటారు. ఏజెంట్లు చెప్పేది ఒకటి, అక్కడ వెళ్ళిన తర్వాత చేయించేమని ఒకటి. అక్కడ వంట పనికి తీసుకెళ్ళి ఆ అమ్మాయితో మేకలకు, గొర్రెలకు, ఒంటెలకు, పశువులకు మేత వేయించడం, నీళ్లు పెట్టించడం, ఇంకా చాలా చాకిరి చేయించేవారని తెలుస్తోంది. అంతేకాదు అమ్మాయిని ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. అమ్మాయి చెప్పుకోలేదు. దేశంగా దేశం గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఏజెంట్ల చేతికి చిక్కి లేదా అక్కడ ఇంటి ఓనర్ల చేతికి చిక్కి అక్కడ యజమానుల చేతుల్లో పాస్పోర్ట్ లాక్కున్న తర్వాత బానిస బతకాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని, అమ్మాయిని లేదా అబ్బాయిల్ని పంపే ముందు అక్కడి బతుకులు ఎంత హీనంగా ఉంటాయో అర్థం చేసుకోండి. సరిగ్గా ఇదే అమ్మాయి గతంలో ఒక షాపింగ్ మాల్లో కూడా సేల్స్మెన్గా పనిచేస్తుంది. అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ స్వదేశంలో ఏ చిన్న పని చేసినా సరే హాయిగా బతకొచ్చు. ఒక సామెత ఉంది, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అంటారు. సో అది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఒకసారి మహిళల భద్రతకు సంబంధించి మరోసారి ఆందోళన వ్యక్తమవుతుంది. మరీ ముఖ్యంగా ఇలా గల్ఫ్ దేశాలకు అమ్మాయిలను పంపడం చాలా ప్రమాదకరమైన సంకేతాలు కూడా ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. రైట్, మా ప్రతినిధి షణ్ముఖ్ జైన్ అవుతున్నారు. షణ్ముఖ్, ఇప్పుడు ఈ నాగమణి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అసలు అమ్మాయి ఎలా చనిపోయింది, అలాగే ప్రస్తుతం ఆమెను తీసుకురావడానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం చాలా మంది మీరు అన్నట్టు ఇక్కడ ఉత్తరాంధ్ర కావచ్చు, అటువైపు రాయలసీమ కావచ్చు, ఈ రెండు ప్రాంతాల నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. రోజువారీ కూలీలకి, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసం చాలా మంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే వాళ్ళు చాలా మంది బలైపోతున్నటువంటి పరిస్థితి. ఇది మొదటి సంఘటన కాదు. ఇలాంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొంతమందిని అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేయడం, లేదంటే ఇంకొంతమంది అక్కడ చిత్రహింసలు అనుభవించి కొంతమంది అక్కడ చనిపోయినటువంటి ఘటనలు చాలా చూస్తూ ఉన్నాం. అందులోనే మరో ఉదాహరణగా ఇప్పుడు ఈ నాగమణి ఇష్యూని మనం చూడొచ్చు. ఆందలవలస మండలం వెదుర్లవలస గ్రామానికి చెందిన ఆమె 4 ఏళ్ల క్రితం ఒక ఏజెంట్ ద్వారా ఒమన్ దేశానికి వెళ్లి ఒమన్ రాజధాని మస్కట్ లో వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ వస్త్ర దుకాణం అని చెప్పి వాళ్ళు చాలా వెట్టి చాకరీ చేయించుకున్నారు, చాలా పనులు చేయించుకున్నారని కూడా మనం వింటున్నాం. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె రీసెంట్ గానే కొన్ని రోజుల క్రితమే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి అక్కడ ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కానీ తిరిగి మళ్ళీ నేను వచ్చేస్తాను, ఇక్కడ నేను చిత్రహింసలు ఈ బాధలు అనుభవించలేకపోతున్నానని చెప్పేసి కూడా కాల్ చేసిందని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఏం జరిగింది ఏంటనేది తెలియదు. కానీ చూస్తే ఆమె చనిపోయింది అనే విషయాన్ని ఏజెంట్ ద్వారా కుటుంబ సభ్యులు కూడా తెలుసుకున్నారు. దీంతో వాళ్ళందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, మా కుమార్తెకి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఎవరు కూడా మళ్ళీ ఎవరు కూడా ఈ గల్ఫ్ కంట్రీలకి ఎవరిని కూడా పిల్లల్ని పంపించొద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ మృతదేహాన్ని తీసుకొని రావడం కోసం వీళ్ళు స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే కోన రవికుమార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సమస్యను వాళ్ళు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సహాయంతో ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు, ఒక ఉపాధి కోసం మెయిన్. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలు అక్కడ ఉండేటటువంటి రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విచిత్రంగా ఉంటాయి. కానీ మనం అక్కడికి వెళ్ళి కొంచెం కష్టపడినా కానీ మన ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆలోచనతో అక్కడికి చాలా మంది వెళ్తూ ఉంటారు, ఇలాగే చిక్కుకుంటూ ఉంటారు. మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది చూసుకున్నట్టయితే మొదటగా మంచిగా సెటిల్ అవ్వాలి అని అంటే యుఎస్, యూకే లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఐటీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు. లేదు అంటే రెగ్యులర్ గా రోజువారీ కూలీలు చేసుకోవడం కోసం ఇలా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలా గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిన వారు చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నటువంటి ప్రతి వారానికి 10 రోజులకు ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉండడం. రైట్, ఎస్, థ్యాంక్ యూ షణ్ముఖ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగమణి గల్ఫ్ దేశాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందని ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యుల్ని కలచివేస్తోంది. 4 నెలల క్రితమే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళింది. గతంలో కూడా 4 ఏళ్ళు పనిచేసినట్టుగా తెలుస్తుంది. మస్కట్లో ఆమెని ఏజెంట్లు ఒక పనికి కుదిర్చి మరొక పని చేయించడం, ఆమెతో నానా చాకరీ చేయించడం, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె చనిపోయే ముందు రోజే కుటుంబ సభ్యులతో మాట్లాడి తాను ఉండలేనంటూ కన్నీరు మున్నీరైనట్టు తెలుస్తుంది. కానీ మరుసటి రోజే చనిపోయినట్టుగా ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరగాలని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా కూతురు చచ్చిపోయింది కాదు, గొప్ప ధైర్యవంతురాలు. అది మగోళ్ళకి ఎంత ధైర్యం సార్ కూతురికి, అది మగోడు అంత ధైర్యం సార్, మగ పిల్లడు కానీ అంత ధైర్యం లేదు సార్ చనిపోయింది.